Hi, Namaste, welcome back to our channel. నా పేరు సాహితి. సంజన ఈరోజు వచ్చిద్దో రాదో తనకి తిను మా మమ్మీ అనాలి కదా. నువ్వు ఇంట్రడ్యూస్ చేయాలి మా అప్పుడు. నేనేం చెప్ప తిను మా బుట్టి, తిను మా మమ్మీ అని చెప్పున్నాను. తిను మా మమ్మీ. అండ్ ఈరోజు నేను ఆనియన్ కాదు, ఈరోజు నేను క్యారెట్ నవ్వుబోతున్నా. కానీ ఆనియన్ డ్రెస్ వేసుకుంది పవర్ఫుల్ గా. ఆనియన్ డ్రెస్సా? ఆనియన్ కలర్. నీకు ఎప్పుడైనా పింక్ ఆనియన్ కనిపించిందా? రెడ్ ఆనియన్ ఉంటుంది, వైట్ ఆనియన్ ఉంటుంది, ఎల్లో ఆనియన్. నువ్వు పింక్ ఆనియన్. లాస్ట్ వీక్ వీడియోలో అదే డిస్కషన్ అయింది మాకు, అందుకు అనుకుంటున్నాం. లాస్ట్ వీక్ వీడియోలో అమ్మ నాకు కొత్త నేమ్ ఇచ్చింది ఆనియన్ అని, అందుకని ఈరోజు క్యారెట్ అవుతున్నాను అని చెప్తున్నా కానీ ఆనియన్ అంట. ఈరోజు ఎందుకు క్యారెట్ అన్నానంటే క్యారెట్ హల్వా చేస్తున్నావు కదమ్మా. క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మమ్మీ చాలా సింపుల్ గా చేసింది కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఎక్కువ హడావుడి లేకుండా చేసుకుంటే అయిపోయింది. అవును, నేను ఈ రెసిపీ బుడ్డి చాలా వీడియోలో చెప్పాను కదా, మేము ఫస్ట్ జైపూర్ దగ్గర ఉన్నాం కదా డాడీ నేను, అప్పుడు నేర్చుకున్నా క్యారెట్ హల్వా కూడా. అక్కడ క్యారెట్లు అయితే భలే దొరుకుతాయి, రెడ్ గా ఉంటాయి అనమాట. అసలు గాజరు, బేసిక్ గా గాజరు మనకి ఇక్కడ అంత బాగా దొరకవు, కానీ స్టిల్ కాస్ట్కోలో దొరికే ఆర్గానిక్ క్యారెట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాము. ఇక్కడ దొరికేది గాజర్లో కూడా బుడ్డి, ఈవెన్ హోల్ ఫుడ్స్ వాటిల్లో 4-5 కలర్లు పెట్టి అమ్ముతున్నారు. రెయిన్బో క్యారెట్స్, రెయిన్బో కాస్ట్కోలో కూడా ఉన్నాయి. వాటితో బాగోదు మళ్ళీ. మన ఇవన్నీ ఎందుకు వచ్చిందని నేను వీటితోటే చేస్తాను. ఆర్గానిక్ అయితే కొంచెం ఎక్కువ స్వీట్ గా కూడా ఉంటాయి, మనం నోటీస్ చేశాను కదా. మేము అదే మధ్యలో కట్ చేస్తాం. మేము ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే ఏం చేసుకోలేదు అనమాట. అప్పుడు హౌస్ వార్మింగ్, అది కోవిడ్ టైము. దాని తర్వాత పూజ పెట్టుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాం. కొంచెం ఇంకా అందరూ అలవాటు పడ్డాం కదా కోవిడ్ కి, కొంచెం తగ్గిన కొంచెం అప్పుడు పెట్టుకున్నాము. పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నేను క్యారెట్ హల్వా చేశాను, అంతమందికి చాలా చేశాను, పెద్ద ఆ కుక్కర్ లో. స్టిల్ ఇంత కూడా అవ్వకుండా బాగా చేశాను అనమాట. అప్పటి నుంచి చేద్దాం అని అనుకున్నాను. దాని తర్వాత చేసుకుంటాం కానీ రెసిపీ అయితే చూపిలేదు. సరే అయితే తమ్మంటావా? నాకైతే తెలిసి ఈ రోజు నాకు కూర చేసే పని లేదు, అన్నం వండే పని లేదు, అవన్నీ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఆల్రెడీ. అందుకని బుడ్డి ఈ రోజు మనం హల్వా చేస్తాను, క్యారెట్ హల్వా అని చెప్పా. మమ్మీ లాస్ట్ 4 days నుంచి వంకాయ టమాటో అది కూడా రోజు చేశాను 3 రోజులు. రీజన్ ఎందుకంటే వంకాయలు పాడైపోతున్నాయి, టమాటాలు కూడా ఎక్కువ తెచ్చారు. ఎక్కువ ఫార్మర్స్ మార్కెట్ లో మాకు తెలియదు, మేము ఇండియన్ స్టోర్ నేను డాడీ వెళ్తే ఎక్కువ తెచ్చామంట. మేము యాక్చువల్లీ రేపటి నుంచి ఒక 4 days వెకేషన్కి వెళ్ళి వస్తున్నాం. సో మళ్ళీ పాడైపోతాయి అని అయ్యే చేస్తా ఉంది. నాకు అది తిని 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 బోర్ కొట్టింది. గమ్ముగా ఉండు, బోర్ కొట్టి ఇప్పుడు అంటుంది జస్ట్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు, మమ్మీ ఆనిక బొరుగులు ఉప్మా చేసుకోమంటావా అంటుంది. ఆ కూర ఎవరు తింటారు, అన్నం ఎవరు తింటారు? నువ్వే. కుదరదు. నువ్వేం తినలేదు, అమ్ముల్లా వాటర్ మెలన్ హ్యాపీగా కట్ చేసుకొని తినింది. బుడ్డి నువ్వు చూడలేదు నాన్న, నీకు తెలియదు. ఫస్ట్ అన్నము వంకాయ కూర తిని, దాని తర్వాత శాండ్విచ్లు తిని, చూడండి లిస్ట్ చెప్పండి. దాని తర్వాత వాటర్ మెలన్ తింటున్నప్పుడు నువ్వు వచ్చావు. నేనేం చేశాను, నేనేం తిన్నాను, వాటర్ తాగింది. సరే అయితే నేను తెస్తా, నాకు తెలిసి ఏమేమి వేయాలో ఈ రెసిపీలో. క్యారెట్స్ ఫ్రిడ్జ్ లో నుంచి అయితే క్యారెట్స్ పాలు వేస్తావా కొంచెం? సో క్యారెట్స్ పాలు కొంచెం ముందే కొంచెం పని ఉంది. ముందలే ఉందా? వాయి ముందల చెప్తా. ఈ డ్రెస్ బాగుంది రా బుడ్డి. థ్యాంక్స్. బాగుంది, వెనక్కి కట్టు బాగుంది. బాగుంది, కొత్తదా? కానీ నువ్వు వేసుకొని చూపించినప్పుడు చూసా గానీ ఇట్లా రెగ్యులర్ గా వేసుకుంది. ఎవ్రీ వీక్ నేను చెప్తున్నా కొత్త అని, ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? సద్దా తీసుకు. చియా సీడ్స్ ఉన్నాయి, అది నువ్వు అనిక్క మంచిదని చెప్పిన. అది మ్యాంగో కట్ చేసి బుడ్డి కార్ స్నాక్ చియా సీడ్స్ తీసుకుపోతాం రేపా. స్నాక్స్ తింటామా? కార్ స్నాక్ అని చాలా లిస్ట్ చెప్పింది. ఏం చేయమంటావు మరి? ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వాడుకోవాలి కానీ వాడుకోలేము. సరేలే, ఇంకేం కావాలి? క్యారెట్ మిడిల్ ర్యాక్ లో బ్యాక్ సైడ్ ఉంటది. క్యాప్సికమ్లు కనిపించినాయి. క్యాప్సికమ్లు వాడాలి. మేము యాక్చువల్ గా 3-4 days ఉండట్లేదు, మళ్ళీ మండే వస్తాం, మండే ఈవినింగ్ అలాగా. రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి. ఇంకా అప్పుడు నాకేం చేయాలి అర్థం అలా బుడ్డపిల్లతో అన్నాను, నాన్న క్యారెట్ హల్వా చేద్దాం ఉండు. ఈ రోజు మమ్మీతో మండే రెసిపీ మేము అర్లీగా ఫిల్మ్ చేస్తున్నాం, కొంచెం ముందే చేసుకుంటున్నాం. ఈ క్యారెట్స్ బాగుంటాయి, కాస్ట్కోలో దొరుకుతాయి. మేము చాలా, నా క్యారెట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్స్. ఇవి మొత్తం బ్యాగ్ తీసుకొచ్చిన తర్వాత 6 LBs 2.72 kgs. దీంట్లో ఒక హాఫ్ ఫ్రై చేశాను ఒకసారి, అదొక 2 days. అదొక 2 days వచ్చింది. ఇప్పుడు ఇది హల్వా మొత్తం చేస్తాను, ఇదేం అవ్వదు. మళ్ళీ దీన్ని కొంచెం దాచిపెట్టి కొంచెం చేయటం ఎందుకు, ఏమంటావు? మొత్తం ఎందుకు మళ్ళీ, అది ఇబ్బంది అవ్విద్ది. హల్వా 10 రోజులున్నా తినొచ్చు, తెలుసా నీకు? తినేవాళ్ళు
చిన్నప్పుడా? మేము చిన్నప్పుడు కష్టపడి కొండలు ఎక్కి నడుచుకుంటా పోయి చదువుకున్నాం. అట్లానే ఇవన్నీ చేసుకొని స్నోలో కూడా వెళ్ళావా హైకింగ్ చేస్తా? మేము బాగా చిన్నపిల్ల ఫ్రిడ్జ్ కూడా లేదు అయినా తిన్నాం. అంత మంచి వాళ్ళు. స్నోలో హైకింగ్ చేస్తా వెళ్ళిందమ్మ చిన్నప్పుడు. మాకు స్నో అను గమ్ముగా సగం చేయి. క్యారెట్లు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి పాడవు మమ్మీ. సరే ఏదో నీ నాన్న ఎందుకు నీకు ఇట్లా ఐలాండ్ని అది గిన్నె తీసుకో. ఈ ప్లేట్ అవసరం లేదులే, ఎందుకంటే ఇది చేసుకుంది మేము ఇప్పుడు. బుట్టి నువ్వు తింటావా నాన్న క్యారెట్ హల్వా? కొంచెం నాకు ఇష్టమే కానీ సంజన స్వీట్స్ అంటే ఫ్యాన్ కాదు, ఇండియన్ స్వీట్స్ తన ఫ్యాన్ ఏం కాదు. కానీ ఇది బాగుంటుంది ఎందుకంటే మరీ ఇట్లా చాలా స్వీట్గా లేకపోతే కొన్ని స్వీట్స్ ఇట్లా కోవాలు అట్లా అంత నచ్చవు. కానీ ఇది బాగుంది. ఇంకొక థింగ్ చెప్పేదా బుడ్డి, ఇది డీప్ ఫ్రై స్వీట్ కాదు. అవును, మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసి మైదా పిండి తీసుకుంటాం బాదుషాలు వాటికైతే, కాజాలు బాదుషా మైదా పిండి మళ్ళీ దాన్ని తీసిపోయి డీప్ ఫ్రై మళ్ళీ తీసిపోయి వైట్ షుగర్ లో. అసలు మనం అంటే నేనేమి అన్హెల్తీ అనను స్టిల్, కానీ నీకు అట్లాంటి అప్పుడప్పుడు తినొచ్చు. ఇట్లాంటి ఏంటంటే కబక్కన ఇట్లా స్వీట్ క్రేవింగ్ అనిపిస్తున్నా కూడా తినేయచ్చు. అవును, అలాంటి ఏంటంటే ఫెస్టివల్స్ అప్పుడు అట్లాంటప్పుడు ఇంకోకే లేబుడ్డి. సరిగ్గా లేదు, కట్ చేస్తా, ఇది పడేద్దాం. ఈ క్యారెట్లు బుడ్డి ఫ్రై వచ్చి నాకు ఒకరోజు బిర్యానీ చేస్తాను. బిర్యానీనా? కాలీఫ్లవర్ ఉంది, క్యారెట్లు వేస్తే బిర్యానీ కూడా అమ్మ 3 days ago చేసింది, అది 2 days తిన్నాము. నేనేం చేసేది బుడ్డి, మీరు తినాలి. అదిగోండి వంకాయ కూర చేస్తున్నానని చెప్పింది, బిర్యానీ చేస్తున్నానని చెప్పి దోశలు పోస్తున్నానంటే ఎన్ని రకాలు వస్తాయి. ఇల్లు ఇది దోశలు అయితే లాస్ట్ వీక్ పోసా కదా. లాస్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్ సంగతి నేను అని చెప్తుంది. ఏందో బుడ్డి నీ శాడీస్ నేను తట్టుకోలేకపోతున్నాను ఈ మధ్య. సో ఈ మిల్క్ కూడా కొత్తది అట్టుంది. ఓపెన్ చేసావా? ఈ మధ్య మేము మిల్క్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, అంటే పెరుగుతో తప్పితే మామూలుగా డాడీ ఇంత ముందర కాఫీ టీలు ఎక్కువ తాగేవాడు కదా, ఇప్పుడు అది కూడా లేదు. మీ కాఫీ టీలు మానేసి పెరుగు తోడేయటానికి అది కూడా గ్రీక్ యోగర్ట్ తెస్తాను కాస్ట్కోలో, అది వాడతాను. ఇంకా దీనికే పెరుగుకే అనమాట. సంజన అయితే 3 days నుంచి నేను ఒక 2 సార్లు చూసుంటాను కింద. సంజన చాలా బిజీ. మరి ఏం చదువుతుందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మొత్తం ఇంకా ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ఫైనల్ సీజన్ అదంతా ఉంది. అవును, ఐ థింక్ ఈ రోజు టేస్టింగ్ కూడా రాదేమో. లేదు నాన్న, ఇప్పటి వరకు అమ్మాయి మెసేజ్ కూడా మెసేజ్ పెట్టావా? నేను మెసేజ్ ఏం పెట్టలా కానీ రాత్రి బిజీగా ఉంటాను అనింది. రాత్రి కిందకు వచ్చి బుడ్డి మనం ఇక్కడే పడుకున్నాం కదా. అవును, కిందకు వచ్చి మెసేజ్ పెట్టింది, ఏంది మీ ఇద్దరు కిందే ఉన్నారా అని. అవునానా అన్నాను. సరే నేను వస్తున్నానంది. కిందకు వచ్చి ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ క్రీము ఇంకేంటిదో బుడ్డి ఐస్ క్రీమ్ కూడా తినిందా? ఏదేదో తీసుకొని వెళ్ళింది బుడ్డి ప్లేట్ లో పెట్టుకొని. నేను అది గమనించలే. అప్పుడు ఇటు ఆల్మోస్ట్ 1 అవుతుంది టైం, ఆకలి అయి ఉంటది. ముందేమో 7 అప్పుడు వచ్చి ఏదో తీసుకెళ్ళి ఇంక ఇదే డిన్నర్ అయిపోయింది నాకని వెళ్ళింది. ఇక 1 అప్పుడు ఆకలి అయినట్టుంది బుడ్డి. అప్పుడు ఏదో తీసుకొచ్చింది. అప్పుడు యాక్చువల్లీ రాత్రి మేము ఫోన్ కాల్ మాట్లాడాలి ఇండియాతో, అందుకని కిందే ఉందాం అనుకున్నాము. వేరే పిల్లలు ఇచ్చావా ఏంది? ఆ పిల్లలు అది మామూలుది. నాకు ఇది అలవాటు అంత దానంత ఉండదు ఏందో మరి. అది వాళ్ళ ఫుడ్ నెట్వర్క్ది, అది ఆక్సోదా ఫేవర్ వేర్ అది కదా ఇది. కానీ చూడటానికి భలే ఉంటది. అవును, కానీ బుడ్డి ముందు క్యారెట్ వాష్ చేసుకొని అప్పుడు పీల్ చేయాలి. నా దేశం పీల్ చేసేసి వాష్ అలా ఎవరు చేయరు. అది చేస్తే లోపల ఉండే న్యూట్రిషన్స్ మొత్తం పోతాయి. ఎట్లా పోతాయి? నీకు నీ ఇష్టం మమ్మీ, ఏదైనా బాగా వాష్ చేసేసి పై పని చేసి ఇదేమన్నా మట్టి ఉన్నాయి సరే బాగా వాష్ చేసుకొని తెచ్చి అయితే నేనే చేయాలా? నువ్వు బాగా వాష్ చేస్తావు. ఈ లోపల ఏం చేస్తావు అంటే నేను ఫుడ్ ప్రాసెస్ చేస్తా. ఈ లోపల అందరు చిన్న గిన్నె పెట్టి కొంచెం పాలు వేడి చేసి సాఫ్రన్ అయినా కొద్దిగా అదేది పైన గ్రేటర్ ఎక్స్ట్రా. అదే ఇప్పుడు నీకు టాలెంట్ తీసుకురా. ఇక్కడ ఆ రూమ్ లోనే ఉంటది. ఇప్పుడు సాయితీ ఈ రూమ్ లో ఉందా? అంత ఈజీగా ఉంటాయి అనుకున్నావే ఇంట్లో పనులు? నా ఉద్దేశం అసలు కనిపించింది. నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావా బేబీ? కనుక్కుంది చదువుకోండి. చూడండి బేబీ అని ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. చూడండి నన్ను బేబీ మామ్ అంటది. అది నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావా? అది నీకు ఎప్పుడు తెచ్చావు బుడ్డి? నువ్వు ఎప్పుడు తాలేదే దాని ప్లేస్ అట్ట కనుక్కున్నా. అంతే నాకు తెలుసు. అది నేను యాక్చువల్ గా ఒక పెద్ద ఇది ఒక డబ్బా లాగా ఉంటది, దాంట్లో పెట్టేసి అవి దీని టూల్స్ అన్ని 2-3 మిక్సర్ టూల్స్ అన్ని అది లోపలికి పెట్టాను పక్కకి. చూసింది అది. కొంచెం వాటర్ పెట్టమంట అయితే పెట్టేసి. ఇది మా గో టు గిన్నె, టీకి వాటర్కి దేనికైనా. అది వద్దులే, మంచి గిన్నె పెట్టు. ఈ గిన్నె ఆ వీడియో కదా బుడ్డి, ఎందుకు బుడ్డి నా పరువు తీస్తావట? వీడియోకి మంచిగా వాడుకోవాలి. ఇదైనా మంచిదే కానీ స్టిల్ అదొక ఆనందం అనమాట. ఉన్నాయి తీసి వాడుతున్న వీడియోలో. అమ్మేందంటే జస్టిఫికేషన్. ఎన్ని కొనిద్ది కదా గిన్నెలు,
ఇంకా దేనికో దానికి వాడాలి కదా. ఇంత ముందల అయితే చూపించినానా నేను చెప్పింది ఎన్ని ఒక చుక్క పాలకి అంత పెద్ద గిన్నె ఎందుకు ఇంతే కదా ఇంకా దేనికంటే చిన్నది అక్కడ ఉంది కింద ఉంది మమ్మీతో పెట్టుకోవద్దు ఇంకా 2 ఉంటాయి చిన్నవి దాని కింద బ్లాక్ హ్యాండిల్ వచ్చింది చూడు అది తీసుకో భలే ఉంటుంది క్యూట్ గా దాని కిందది అయ్యి వీడియోలు పుణ్యమాని కొన్ని గిన్నెలు కూడా వాడుతున్నా అంత హ్యాపీగా ఉంది నాకు కూడా కొనుక్కొని ఆడ పెట్టకుండా అంతే కదా నాన్న అవును బాగా ఇట్లా రుద్ది కడిగాను బుద్ధి వాష్ చేశాను నీట్గా ఇక్కడికి వస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి మ్యాంగోస్ బాగా మాగినాయి ఒక 3 కట్ చేసుకోండి ఈ రోజు కూడా మిగతా ఫ్రిడ్జ్ లో పెడదామా ఏంది ఉన్నాయిగా చాలా కొన్ని రోజు ఒక 3-4 మ్యాంగోస్ అయితే తింటున్నాము. చాలా మంది అక్కడ తీసుకున్నారని మేము ఒక రీల్ పోస్ట్ చేసిన అడుగుతున్నారు కదా, అది మేము ఫార్మర్స్ మార్కెట్ లో తీసుకున్నాము. యాక్చువల్ గా ముందు రోజు సంజన లాస్ట్ వీక్ తెచ్చినప్పుడు భలే నచ్చినాయి అనమాట, భలే ఉన్నాయి అనింది. ఇంకా సరే అని వెంటనే పోయి మళ్ళీ తెచ్చాం నెక్స్ట్ డే. ఇంత చాలా చాలా మనకి సాఫ్రాన్ వేయటానికి కొంచెం ఒక 1/8 కప్పు ఆఫ్ హోల్ మిల్క్. ఇదైతే మేము ట్రేడర్ జోస్లో తెచ్చుకుంటాం. చాలా మంది మేము చూపిస్తున్న మా వీడియోస్ కొత్తగా చూస్తూ ఉంటే అడుగుతున్నారు ఏ మిల్క్ మీరు యూజ్ చేస్తారు పెరుగుకి వాటన్నిటి, కానీ ఇదే యూజ్ చేస్తాము. కంపల్సరీ హోల్ మిల్క్ తెచ్చుకుంటే మీకు అంత ఫ్యాటీగా నచ్చకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే, కానీ హోల్ మిల్క్ టేస్ట్ బాగుంటుంది, ప్లస్ పెరుగు అది మొత్తం బాగా వచ్చింది. బుడ్డి నా గురించి చెప్పు బుడ్డి, నేను కష్టపడి ఇక్కడ ఏం చేస్తున్నాను. ఏం చేస్తుంది? ఫుడ్ ప్రాసెస్ తుడుస్తుంది. అందరు అడిగారు కదా ఎందుకు ఇల్లు అలా క్లీన్గా పెట్టుకుంటున్నారని, ఇట్లానే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడప్పుడు చేస్తాను. ఇప్పుడు లోపల నుంచి వచ్చింది కదా, ఇంకో 1 hour మళ్ళీ తెచ్చాను అనుకోండి, మళ్ళీ ఒకసారి అలా అనేసి పెట్టేస్తా, ఇంకంత అయిపోద్ది. అప్పుడు మనకు తెలియకుండానే క్లీన్ అయిపోయింది కదా, అంతే కదా బుడ్డి? అంత తెలివి ఉంది బుడ్డి నీకు. చిన్నది అది అసలు నేను ఆన్ చేయను ఎక్కువ, ఈ రోజు బ్యాక్ సైడ్ ఆన్ చేసి, ఎందుకంటే ఇది పైన పెట్టాలంటే కొంచెం ఎక్కువ పెద్దగా అనిపించింది అంతా. సో మీకు నీకు తెలివి బాగానే ఉంది. తెచ్చావులే, అంత తిడదాం అనుకున్నా ఇది రాలేదని. అదే తెలుస్తుంది సంగతి. ఇది నీట్ గానే ఉంటుంది. నేను ఆల్రెడీ వాటిలో వేసి పెడతాను, నీట్ గా క్లోజ్ చేసి పెడతాను. ఎలా అంటే పెట్టను, ఓపెన్ లో పెట్టను, డస్ట్ అవేటట్టు ఉండవు. అవును, అండ్ మేము ఎక్కువ యూజ్ కూడా చేస్తాము. యాక్చువల్లీ గ్రేటర్ అన్ని ఉంటాయి కదా, బట్ అది ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఫుడ్ ప్రాసెసర్ లో విష్ణు చక్రం లాగుంది బుడ్డి, అట్లానే విష్ణుమూర్తి పట్టుకొని ఉంటాయి ఇట్లా. సో ఇది మా ఫుడ్ ప్రాసెసర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. ఇది బెస్ట్ ఫుడ్ ప్రాసెసరే. ఎందుకు చెప్పేదా, తర్వాత చాలా మోడల్స్ వచ్చినాయి, దీని అంత కంఫర్ట్ ఈజీగా లేవు. ఎక్కువ కాంప్లికేట్, ఇది చాలా ఈజీ సింపుల్ అనమాట. బటన్స్ కూడా 2 ఉంటాయి, ఆన్ ఆఫ్ పల్స్ 3 ఉంటాయి. అది మనం చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా, బాగుంది. సో అంతే బుడ్డి. ఏంది బుడ్డి అంత బాగా పెట్టిందాన్ని, మళ్ళీ ఏమైంది? అది పెట్టే ఇదిగోండి, దీని గ్రేటర్ ఉంది కదా, బాగవుతుంది. తర్వాత ఇది పెట్టేయాలి. 3-4 అటాచ్మెంట్స్ ఉన్నాయి అనుకుంటా, మరి అవి వచ్చినాయో మేము తీసుకున్నాం, నాకు సరిగ్గా గుర్తులేదు. దీంతో పాటు మనం ఎక్స్ట్రా దీంతో పాటు ఏం బై చేయాలి, దాంతో అన్ని వచ్చినాయి. అది ఉంది కదా బయట, ఇది శాండ్విచ్ తోడైతే వేరే లెవెల్లో ఎన్ని కొనాలో అన్ని కొన్నాను. ఐస్ క్రీమ్ మేకరు, దాని తర్వాత ఏంటి మన బజ్జీలు పొటాటోస్ అవి చేసుకోవడానికి దానికి ఒకటి, ఇంకేదో పాస్టా డౌల్ లాంటిది ఒకటి, చాలా ఉన్నాయి. ఏదో 1-2 సార్లు పాస్టా డౌ చాలా ఉన్నాయి, కానీ అవి మేము ఎక్కువ యూజ్ చేయము. ఐస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తాం, మిగతా మిల్. అవును, ఎందుకంటే మీ నాన్న కదా పే చేసిన గుర్తున్నాయి, డాడీకి అయినా గుర్తున్నాయి, కూడా గుర్తులేదు బుడ్డి. గ్రెయిన్ మిల్ కదా ఉంది అక్కడ, కానీ మనం కపుల్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసి అంత వర్త్ కాదని అక్కడెక్కడో పక్కన పెట్టేసాము. బానే ఉంటుంది, మనకే మన వంటలకి మనం వాడుకునే విధానం డిఫరెంట్ కదా. ఐ థింక్ ఒకసారి ఏమన్నా ఒక రెసిపీ ఫ్రెష్ గా గ్రెయిన్స్ వేసేట అనుకుంటే అది ఆ అటాచ్మెంట్ కూడా చూపిస్తాను. ఇంకా పని లేదు నాకు, అవి కూడా అర్సల్ చేయి. మళ్ళీ అత్తే డాడీ పాపం అర్సల్ చాలా ఇష్టం. చేస్తా, ఎందుకు చేయను పాపం. చూడు అసలు అట్లా అలసిపోయి కెమెరా పట్టుకొని కెమెరామెన్ అవేను. అరిసెలు తింటే తగ్గదు అది, ఎందుకు ఎనర్జీ వచ్చింది. తింటే క్యారెట్ సరిపోయింది. బుడ్డి ఎయిర్ ఫ్రై రెసిపీస్ కూడా అడిగారు కదా ఎవరు. అదిగో చూపిస్తాము. ఏమవుతుందంటే ఇలా అయిపోద్ది అన్నమాట సిచ్యువేషన్. ఇప్పుడు అన్ని ఉన్నాయి ఎయిర్ ఫ్రైర్ లో చూపించడానికి కూడా, కానీ ఇవి చెయ్యాలి మళ్ళీ పాడైపోతాయి. అట్లా చూపిస్తావా? అసలే సమ్మర్ వచ్చింది, బయట చేయాలి రెసిపీస్, అదొకటి బయట కూడా చేయాలి. ఇంక ఇటు ట్రిప్ ఉంది కదా అని చెప్పి పెట్టుకోలేదు, కానీ ఈరోజు బయట భలే ఉంది తెలుసా వెదర్. అవును, ఈరోజు ఇంకా కొంచెం సమ్మర్ వస్తే ఎక్కువ వేడి ఉంటుంది, కానీ ఈ వెదర్ ఇట్లా 75 అట్లా. ఇక్కడ ఉన్న సమ్మర్ కి అంత సమ్మర్ లో అయినా మార్నింగ్ కూర్చోవచ్చు బయట. మార్నింగ్ 5 నుంచి 10 ఏంది మనకి ఇప్పుడు కూడా అని రాదు, ఈవినింగ్ వస్తుంది.
సరే మమ్మీ మర్చిపోయి మొన్న ఎవరో నన్ను భలే పొగిడారు వీడియోలో, మమ్మీకి చెప్పమని కూడా చెప్పారు, నేనే చూసాను ఆ కామెంట్. ఏంటిది? చాలా పొగిడారు గుడ్డి నన్ను. నేనేం చూడలేదే. మమ్మీ మెజర్మెంట్స్ కరెక్ట్ గా చెప్పారు, మమ్మీ చెప్పింది, మమ్మీ కరెక్ట్ బుడ్డి అని చెప్పారు. డిస్లైక్ వచ్చిందంటే అది నా నుంచే వచ్చింటుంది. సరేనా? కామెంట్ కి వస్తుంది. నేను ఓర్కంటున్నా, మేము ఎప్పుడు అట్లా డిస్లైక్ చేయము. కానీ మమ్మీ నేను ఒక పని చేయబోతున్నాను, నువ్వు ఈ పని చేస్తా ఉంది సరేనా? నేను వెళ్ళి రీల్ ఎడిట్ చేసుకోవాలి. గమ్మకుడు సాయితీ వారం అప్పుడు మమ్మీ నా ఫేవరెట్ మమ్మీ, పొద్దున్న నుంచి ఏమని చెప్పావు నాన్న? హోల్ వరల్డ్ లో బెస్ట్, నాకున్న అన్ని మమ్మీస్ లో నువ్వే నా ఫేవరెట్ మమ్మీ. అంత మంచి మమ్మీ నేను అక్కర్లేదులమ్మా, నా పాటికి నేను ఉంటాను. అందరు వరల్డ్ లో అందరు మమ్మీస్ అందరు నాకున్నా కూడా నువ్వే నా ఫేవరెట్ మమ్మీ. కాదు నాన్న, అంత ఫేవరెట్ నేను అవ్వక్కర్లేదమ్మా, నా పాటికి నేను ఉంటాను. లేదు అవ్వేసావు, ఆల్రెడీ అవ్వేవు. నేను ప్రశాంతంగా నా జీవితం నేను ఉంటానమ్మా. అదే మమ్మీ చూడు పాలు బొంగబోతున్నాయి. చూసావా మమ్మీ అంటే అట్టే ఉంటదిలే. నేనేమన్నా నేను పొగిడాను. ఓకే ఇది ఆపేసి కొంచెం సాఫ్రాన్ దాంట్లోనే వేసి అమ్మా, లేకపోతే అంత పెద్ద గిన్నె పెట్టాను రెడీ అయింది 2 స్పూన్ పాలకి. మనిషి దొరికి నిజంగా నేను వీడియో చూసావా? ముందు ఆ నెయ్యిలో జీడిపప్పులన్నీ వేపి దాంట్లోనే పాలు పెట్టుంటే అయిపోయేది కదా. ఇంకో 2వ గిన్నె కడిగే పని ఉండదు. కడగటం అంటే నానబెట్టాను కొంచెం ఇలా అనాలి కదా డిష్ వాషర్ లో. సరే ఇది సాఫ్రాన్, మేము ఇది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాం. స్మెల్ అసలు ఓపెన్ చేస్తేనే ఎంత బాగా వచ్చిందో. ముందు ఇంకోటి కూడా ఉంది కింద కొత్తది. ఎన్ని స్టాండ్స్ వేయాలి? ఒక 7 అంటే నేను అనుకున్నా కరెక్ట్ గానే చెప్పాను 7 8 లెక్కే ఉందిలే బుడ్డి. ఇలా పట్టుకో ఒక పించ్. నేను యాక్చువల్గా అది టీజర్ అది పెట్టాం కదా ఇక్కడ వేయడానికి. అవును చాలు 7 8 ఇలా ఇంకా ఎక్కువనే వేసా కానీ 7 8 అయింది 12 ఉంటే చాలా వేసా. అయినా పర్లేదు ఒక పించ్. అయిపోయింది కరిగిపోయింది బుడ్డి, అది కాసేపు టైం పట్టిద్దిలే ఇంకా కొద్దిగా వచ్చేటప్పటికి కదా బుడ్డి. అవును మెయిన్ ఇట్లా హాట్ మిల్క్ హాట్ వాటర్ అట్లా వేసి గోరు వెచ్చగా ఉన్నా సరిపోతాయి కానీ ఇంకోకేలే వేసేసావుగా వచ్చేస్తా. ఆల్మోస్ట్ పొంగబోయింది ఈ రోజు, నేను సేవ్ చేసా. సరే నేను అది వీడియో నిజంగానే ఎడిట్ చేసి జస్ట్ వాయిస్ ఓవర్ చెప్పేసి వస్తాను, నువ్వు ఆ లోపల పీల్ చేసేసి వెయిట్ చేస్తా. ఎందుకంటే దాంట్లో వేసామనుకో సూపర్ ఫాస్ట్ గా అయిపోతాయి. సరే పాజ్ చేయండి, నువ్వు చేసే ఆ లోపల రీల్ అని చెప్పి ఇప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు రాలా, నేను వెంటనే వచ్చాను. నువ్వు క్యారెట్లు పీల్ చేస్తానని చెప్పి ఫోన్ మాట్లాడుతావు. అది మధ్యలో అది కట్టు, ఆ ఫోన్ మాట్లాడిందంతా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి సీరియల్ అట్టు వచ్చింది. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అయ్యిద్ది అనమాట. సరే అయితే ఇప్పుడు ఈ పీల్ చేసేసింది మమ్మీ మొత్తము. అండ్ ఇప్పుడైతే గ్రేట్ చేసుకుంటున్నా. మీకు ఫుడ్ ప్రాసెసర్ లేకపోయినా చేతితో గ్రేట్ చేసుకోవచ్చు, కానీ టైం ఇంకా ఎక్కువ పట్టిద్ది. ఎందుకు మనకి ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత ఒక బౌల్ దీంట్లో నుంచి ఏ బౌల్ కావాలో తీద్దామని తెచ్చి ఫోన్ వచ్చింది. ఇంక ఈ సదట ఈ పక్కన పడేసి ఫోన్ మాట్లాడుకున్నా. ఫోన్ మాట్లాడితే కూడా చేయొచ్చు మమ్మీ బౌల్ పికింగ్. అసలు వేరు బుడ్డి, కాన్సన్ట్రేషన్. సరే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఆన్ నొక్కామనుకో అయిపోయింది. చూడు అసలు ఎంత ఫాస్ట్గా అయింది బుడ్డి. నువ్వు ఎప్పుడు చూసావు? ఎప్పుడు నేను చేయాలి చూసావా? ఐ థింక్ అన్ని వరల్డ్ లో ఉన్న అన్ని వెజిటబుల్స్ లో ఏది మోస్ట్ నా ఫేవరెట్ అంటే క్యారెట్. చాలా నచ్చింది నాకు. క్యారెట్ ఫ్రై సాయితీకి భలే ఇష్టం. చాలా నువ్వు క్యారెట్ ఫ్రై అన్నప్పుడల్లా నాకు మా నాయనమ్మ గుర్తొచ్చింది. ఎందుకని? అవ్వ కూడా ఏం చేసేదంటే క్యారెట్ ఫ్రై ఆమెకు భలే ఇష్టం అనమాట. అసలు అప్పుడు ఇండియాలో తక్కువ దొరుకుతాయి కదా, ఇంత ఫ్రెష్ గా ఇలా ఉండవు కదా నాన్న చిన్నపిల్లలప్పుడు. అప్పుడు ఒక 1/2 కేజీ తెచ్చుకుంటే ఆమెకి ఎట్టుకొని తెచ్చి అది ఫ్రై చేసుకొని 2 పూట్ల ఇంత పెట్టుకొని తినేది. నాకు ఎంత గుర్తుందో. ఇండియాలో క్యారెట్ ఇష్టం అనమాట ఆమెకి. అప్పుడు దొరికే కదా, ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఏదో బాగా లేకుండా అట్లా ఉండేవి కదా. అప్పుడు అంటే ఆర్గానిక్, ఇంపోర్ట్ ఎక్కువ ఉండవు కదా. గ్రో చేసి అక్కడ ఫార్మ్ లో పండే అవి కూడా ఆర్గానిక్ ఉంది. ప్రతి ఒక్కటి ఆర్గానిక్. అవును. ఆపేయచ్చా? అయిపోయింది. చాలా బాగా అయింది, ఫుల్ గా అయిపోయింది కూడా కదా. పై వరకు వచ్చింది. ఫస్ట్ ఇది చేయండి, ప్లగ్ తీయండి. ఎవరు చేసి దీంట్లో బుద్ధి ఏంది బుద్ధి ఇట్లా పని పెంచుతావు? నాకు పని పెంచట్లేదు మమ్మీ, హెల్ప్ చేద్దాం అక్కడికి. ఇలా తీసుకుంటే పని దగ్గర తీసుకో. ఈ మిగిలిన ఈ కూడా గట్టిగా నొక్కితే అయిపోయాయి కానీ సాయితీ తింటదిలే అని. పాపం బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, లంచ్ కూడా తినలేదు కాబట్టి. లంచ్ కూడా తిన్నా కాకపోతే ఈరోజు ఎక్కువ టెన్షన్ లేదులేండి లంచ్కి. నీదేముంది ఇప్పుడు తీసిపోయి ఆడ పెడతారు అంతేగా, నేనేగా కడుక్కోవాల్సింది. ఆడ పెట్టుకో. యా దీంట్లో వేసేస్తున్నా. చూడండి ఎలా అయిందో.
బాగా అవుతుంది, సైజు కూడా మరీ చిన్నవి కాదు అట్లానే మరీ పెద్దవి కాదు కదా. అవి ఆపాలా ఏంటి నాన్న క్యాష్యూస్. అబ్బా ఎన్ని రోజులు బుద్ధి ఈ మధ్య ఎందుకు బుర్ర వాడుతున్నట్టున్నావు బుద్ధి నువ్వు కూడా. నేను క్యాష్యూస్ దగ్గరికి వచ్చాక ఎప్పుడు యూజ్ చేస్తా కదా. ఎప్పుడైనా స్వీట్ తినాలంటే కంపల్సరీ దాంట్లో నట్స్ ఉండాలి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, అదే గోల్డెన్ రైజన్స్ ఉంటాయి కదా, కిస్మిస్ అండ్ కంపల్సరీ క్యాష్యూస్ ఉండాలి. తినలేను నాకు అవి లేకుండా ఉండాలి పొద్దునింటి. నాకైతే స్వీట్స్ లో దేంట్లో అయినా, లెమన్ రైస్ లో అయినా లేకపోతే ఈవెన్ పెరుగన్నంలో అయినా క్యాష్యూస్ ఉంటాయి. అందుకే నాకు అలవాటు చేసి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు నన్ను పొంగల్ పెట్టమన్నారు తిరుపతి వెళ్ళి వచ్చినాక. లైవ్ లో జరిగింది అది, వీడియోలో చెప్తున్నాను. అక్కడ కుదరలేదు వీడియో తీయడానికి, ఓపికలు ఉండవు కదా మనకి. వెళ్ళామా పడుకున్నావా తిన్నావా తిరిగామా అన్నట్టు ఉంటది ఇండియాలో. అయితే ఈసారి వెళ్ళినప్పుడు తీయాలి వీడియోలు, ఇల్లు కూడా అయిపోతుంది కదా, కొంచెం టైం తీసుకోవాలి. అవును. అయితే ఏం చేశాను తెలుసా, మీ నాయన పొంగల్ పెట్టమంటే శుభ్రంగా పెట్టి చూపించింది పాపం. ఇన్ని బియ్యం అన్ని రెడీ చేసి ఆమె ఏం చేసిందంటే రోల్లో కూర్చొని బెల్లం కూడా దంచి నాకు ఇచ్చి, ఇది వెయ్యమ్మా దాంట్లో, తిరుపతి వెళ్ళి వచ్చింది తర్వాత పొంగల్ పెట్టుకుంటాం కదా. సరే నెక్స్ట్ డే పెట్టాను, వెళ్ళిపోయి జీడిపప్పు ద్రాక్ష ఉన్నాయి ఒక ఇన్నేసి ఉంటా ఆ పొంగల్లో. ఎంత పొంగల్కి అంటే ఎన్ని గ్లాసులో ఉంటది ఆ గిన్నెకి, నాకు అది కరెక్ట్ తెలియదు, ఇంత గిన్నెకి అనమాట. ఇంకా అంతే చాలా వేసాను. ఏంది అమ్మాయి అవి వెయ్యి అన్ని నీ దెబ్బకి ఇంకెక్కువే ఉండుంటే అట్లానే బాగుంటుంది. నేనైతే ఇంకా వేసేదాన్ని, అలా వేస్తే ప్రతి బయటలో కనీసం ఒక 2 pieces తగలాలి. సాహితికి ఇష్టం అని అలవాటు అయిపోయింది నాకు ఇంకా చిన్నప్పటి నుంచి. సంజనా తింది మళ్ళీ, నాకు చాలా ఇష్టం. ప్రతి దాంట్లో దేంట్లో వేసా నేను తింటాను. ఇదిగో నేను అది మనకు ఎత్తికేవు కదా అక్కడే ఉంది చూడు, నాకు గోల్ చేసి. మేము ఏం చేసామంటే ఇండియా వెళ్ళే ముందలే చాలా కొన్నాం అనమాట క్యాష్యూస్, అవి మళ్ళీ పాడైపోతాయని ఈ జిప్ లాక్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము. బేసిక్ గా ఆస్ట్రేలియా ఇండియా అట్లా వెళ్ళొచ్చాం కదా, 3-4 months మళ్ళీ మొత్తం మన వీటిలో హోల్ ఫుడ్స్ లో అట్లా లూజ్ గా దొరుకుతాయి కదా. ఇంక సరే మనకి ఇట్లా పెట్టాం అనుకోండి పాడవకుండా ఉంటాయి అని ఫ్రిడ్జ్ లో పెట్టా. మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంక ఫ్రిడ్జ్ అంతా సెటప్ చేసుకొని వద్దులే వాడేసుకోవచ్చు అప్పుడప్పుడు అని బయట పెట్టాం. బుడ్డి నెయ్యి బుడ్డి నెయ్యి. ఇంక నేను మధ్యలోకి తీయటం కూడా చేయను, అంత గట్టిగా ఉంది నాన్న. ఏం కాదు, ఒకసారి తీసుకురా, అది ఒకసారి మెల్ట్ చేసుకో. ఇది కూడా కొంచెం వేసేయచ్చు, అదే స్టవ్ అసలు గంటతో రాదురా బుడ్డి. సరే స్పూన్తో అయితే చూడండి. ఏ గంట కావాలి? ఇదా ఏది బుడ్డి? ఏది కావాలి? రౌండ్దా లేకపోతే ఇట్లానా? ఇట్లా ఉన్నదా? నేను స్టీల్ వాడుకుందాం. ఓకే ఏముంది కొంచెం దాంట్లో ఉన్నాయి కదా వెనక సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం వచ్చిందిలే. ఇంకా ఫోన్ ఎఫెక్ట్కి పనిచేసింది, దీనికి కొంచెం టైం పట్టింది. ఫ్రిడ్జ్ లో నెయ్యి ఎక్కువ చేసి ఫ్రిడ్జ్ లో యాక్చువల్ గా వేరే దాంట్లో చేసి తీసాను, అది అయిపోయింది. ఇంక ఇది ఫ్రిడ్జ్ లో ఉందన్నమాట, ఎక్స్ట్రా ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టదు. నెయ్యి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది కదా. ప్రస్తుతానికి ఇంత వేద్దాం నాన్న. ఒక ఎన్ని ఇది ఒక 4-5 చాలా ఉంటుందా? 3 spoons ఉంటదేమో. 3నా? అంతకంటే ఉంటుంది బుద్ధి. నీ మెల్టెడ్ అయితే చాలా ఉంటుంది. సరే ఎంతో కొంత అంతా ఎంతో కొంత అంతా అంటే మీకు తెలిసిద్ది కదా. ఫస్ట్ క్యాష్యూస్ ప్లస్ రైజన్స్ కొంచెం ఫ్రై చేసి. బుడ్డి బంగారం రైజన్స్ తెస్తావా? ఐ విల్ గెట్ దెమ్. తీసుకురా. ఫస్ట్ క్యాష్యూస్ వేస్తాను నాన్న, ఎందుకంటే నీకు రైజన్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అవును, అంటే ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మనం చేస్తున్న క్యారెట్ హల్వా కొంచెమే కదా బుడ్డి, మరి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నా నుంచి ఈరోజు. ఓకేనా? వేసేస్తున్నా. హోల్ క్యాష్యూస్ వేసేసుకుంటున్నాను నేను. మీరు కావాలనుకుంటే దాన్ని. ఓకేనా? ఇంక సరిపోతాయి. ఇప్పుడే స్మెల్ ఎంత బాగా వస్తుందో. చక్కలు కూడా అంతే బాగా స్మెల్ వస్తాయి తెలుసా. సాయితే ఎలాగ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మహా అయితే ఏమైంది పులిహార, పెరుగన్నం ఇట్లా. పులిహార నాకు ఈవెన్ పెరుగన్నం అయినా పులిహార అయినా వెంటనే ఇది తింటాం ఇష్టం. అంటే అది ఇట్లా మళ్ళీ నానబెట్టుకొని ఇట్లా మెత్తగా అయితే నచ్చవు మళ్ళీ దాంట్లో ఉండే తాలింపు. ఇవి కొంచెం వేగిన తర్వాత బుడ్డి ఈ బౌల్లో పెడతావా? బౌల్లో పెట్టడానికి మంచి పని. మళ్ళీ ఈ లోపల అవి వేసేద్దాం. అవేంటి తెచ్చావు కదా? క్యాష్ అది రైజన్స్ ఇలాచి. నో మామ్, ఏమి బానే ఉంది చూడు. నేను దంచను. ఏమి ఇంత పని చేపిస్తున్నా నా చేత అసలు. అన్న అక్కర్లేదు బుడ్డి, నా టీలో కావాలి మళ్ళీ అయిపోతాయి. ఉండేలేమా చాలా లోపల కూడా. చాలులే అయినా చాలు. 7, 6 or 7 వేసా. 1, 2, 3, 4, 5, 6, 7 వేసా. బుడ్డి బంగారం ఇది మాడిపోయింది కానీ అది రైజన్స్ ఇచ్చేసి
రెండు కలిపి వేస్తావా? లేదు నాన్న ఇప్పుడే వేయచ్చు. ఇంకా ఈ రైజన్స్కి ఎక్కువ టైం అవసరం లేదురా బుడ్డి. చూడండి టీం అంటే అట్టే ఇస్తుంది. అది లోపల నుంచి తీయాలి కదా, మళ్ళీ నువ్వు స్లోగా ఇస్తున్నావు అంటావు నన్ను. స్పూన్ చేయి పెడతాను అంతా జిగిటిగా అయిపోయింది. మళ్ళీ దీన్ని పట్టుకోవాలి. మళ్ళీ సాహితీకి కొంచెం ఫేవరెటే, సంజన కాదు. అయినా చాలు. ఓకేనా? యా. రేషియోలో కూడా క్యాష్యూస్ ఎక్కువ ఉండాలి, రైజన్స్ తక్కువ ఉండాలి. నాకు నీ ఇష్ట ప్రకారం అవుతుందిలే బుడ్డి అది. ఇంకా మనం తర్వాత హల్వాలో వ్యాపం కదరా బుడ్డి. అవును, నేను అందుకనే నీకు బొరుగులు ఉప్మా కూడా చెప్పాను, చేసుకుంటానని చెప్పాను మధ్యాహ్నంకి. ఎందుకంటే నా బొరుగులు ఉప్మాలో కూడా ఫేవరెట్ పార్ట్ ఏంది? పీనట్స్. దాన్ని కట్ చేయాలి కదా, ఆనియన్స్ కొంచెం, పొటాటోలు ఉన్నాయి చిన్నవి, ఆనియన్స్, కొన్ని మిక్స్డ్ వెజిటబుల్స్, చిల్లీస్. మిక్స్ వెజిటబుల్స్ కూడా వేసిద్ది. యా, నేను హెల్తీగానే చేస్తాను. బుడ్డి సంజన వస్తే గోల్ వేసిద్దాం నాన్న. కూర తిన్నాను నిన్ను కూడా. ఏం తింటది బుడ్డి? ఇది తిందు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎందుకు తిన్నదు? అది కూర తినిద్దిలే. ఓ పని చేయరాదు, పన్నీర్ ఉంది కదా. ఓ మై గాడ్, నో, అంత పని నేను చేయలేమ్మా. నేను కట్ చేసి ఇస్తా, పెరుగులో వేసి కలిపి పెట్టమంది రాత్రి. సో మచ్ వర్క్. సరే అయిపోయింది చూడు. సరే, ఇవి పెద్దవైతే చాలు నాన్న. ఐ బేసిక్లీ డీహైడ్రేటెడ్ కదా, క్యాష్యూస్ అంటే అదే, రైజన్స్ అంటే, సో మళ్ళీ అవి నెయ్యిలో వేపుకుంటే అట్లా కొంచెం అవుతాయి. సరే ఇప్పుడు ఇవి తీసి గిన్నెలో పెట్టేసుకుందాం. ఓకే, మంచిగా అయ్యి. ఏంటిది మంచిగా వేసేది? గిన్నెలో వేయటమ్మా. గిన్నెలో వేయటం కూడా మంచిగా వేయాలా? నేను పక్కకు పడతా వేసాను బుడ్డి, కింద అవ్వకుండా. ఓకే, ఎందుకంటే మంచిగా వేయలేను నాన్న నేను. చూడు బాగానే వేసి, స్మెల్ బాగుంది, చూడటానికి కూడా బాగుంది. ఇప్పుడు అవి బుడ్డి క్యారెట్. సో ఇంకా మిగిలిన ఇంకా నెయ్యి వేస్తాయి. ఏంటి అంత నెయ్యి అబ్జర్వ్ చేస్తాయి? ఎంత నాన్న దాంట్లో ఎంత వేసావు? ఇంకేం వేయను, ఇంతే అయిపోయింది. కొంచెమే కదా. అయినా నీకు నెయ్యి మంచిదేలే, అంటే స్వీట్, ఇట్స్ నాట్ మెంట్ టు బి హెల్తీ, యు నో. నెయ్యి ఓకేలే బుడ్డి, ఇంకా అది కూడా తినకపోతే కొంతమంది అంట రోజుకి. మేము చిన్నపిల్లలు అప్పుడు చెప్పేవాళ్ళు, మా ఇంటి దగ్గర ఒకరు ఉండేవాళ్ళు, చాలా తెలివిగా, చాలా అందంగా ఉంటారు, మళ్ళా చాలా పెద్ద అనమాట అప్పటికి. ఆమె రోజు తెలుసా కనీసం ఒక గిద్ది గ్లాస్ ఉంటది కదా, ఇంత 1 కప్పు అంత నెయ్యి రోజు తినేదంట. 1 కప్ నెయ్యి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా. శుభ్రంగా బాగుంది. 80-90 ఇప్పుడు కూడా ఉంది. డాడీ స్టోరీ లాగా మా డాడీని వదిలేస్తే 10 కప్స్ నెయ్యి అయినా తింటారు రోజు. బుడ్డి బంగారం, ఇది ఇస్తా అమ్మా. ఏంది మా? దీన్ని మెజర్ చేసుకుందాం. చెప్పాలి కదా నేను ఇప్పుడు మెజర్మెంట్, మళ్ళీ కోపం వస్తుంది. గుడ్, ఇదిగో కప్పు. ఈ కప్పు నచ్చలేదు బుడ్డి, నేనేమన్నాను బుడ్డి? ఐ డోంట్ లైక్ దిస్ కప్. అట్లా డిస్క్రిమినేట్ చేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే మెజర్మెంట్ షుగర్ వేసుకోవడానికి చెప్తున్నా. అలా క్యారెట్లు స్వీట్ గానే ఉంటాయి. అవును, షుగర్ చాలా తక్కువ పడుతుంది మన క్యారెట్ హల్వాలో, అదొకటి. సో షార్టెడ్ క్యారెట్ మరీ లోపల కన్నగొట్టున్నట్టు వేస్తున్నావా? కొంచెం వేసా ఇట్లాగా. 1 ఇది నా 1 కప్పు. అట్లాగా ఒక 5 కప్స్ అయ్యేటట్టుంది ఇది. సరే, 2 బుడ్డి. కొంచెం అంటే ఇలా అయిపోద్ది కదా, ఏముంది నీకు వర్క్ కౌంట్కి నాన్న అంతే. కలపాలా? నేను బాగా కలుపుతా. కలిపిద్ది కరెక్ట్ గానే. 3 బుడ్డి. చాలా కలర్ఫుల్ గా బుడ్డి. ఎగ్జాక్ట్ 5 అన్నాను కదా, 5 అవుతున్నట్టు బుడ్డి. చూడు 4, ఇది 4th 5 వస్తాయి. 5 రాకపోయినా నేను 5 వచ్చేటట్టు చేస్తాను బుడ్డి, చెప్పాను కాబట్టి. కొంచెం నొక్కితే 5 కానీ లేదులేండి, 5 అన్నా కదా, 5 బాగానే వచ్చింది మెజర్మెంట్. 5 కప్స్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్. 5 కప్స్ అనుకోవచ్చు అంతే బుడ్డి. అదేనా? ఏది వేస్తాను, అది కూడా వేస్తా. తింటావేంది ఇది? వద్దు, 5 అంటే 5.5 కప్స్ అట్లా వచ్చింది. లేదురా బుడ్డి, మనం అంత నొక్కలేదు కదా, ఇది లూజ్గా. నేను షుగర్ యాక్చువల్గా అందాజాగా వేసుకుంటాను, మెజర్మెంట్ ఎప్పుడు చేయను. కానీ ఈ రోజు ఏం చేస్తా అంటే, నేను ఎంత వేస్తానో అంత మెజర్మెంట్ చూద్దాం ఎంత వస్తుందో. మనకి ఇంట్లో అన్ని మెజర్మెంట్ చేయాలంటే అవ్వదు కదా బుడ్డి. సో ఇది ఫస్ట్ ఫ్రై అవ్వి, దాని తర్వాత షుగర్ వేస్తావా? ఎందుకు బుడ్డి నీకు ఎంత తెలియదు? నీకు ఎట్లా తెలిసి చేస్తానని? నేనేంది బా ఇక్కడ కింద కూర్చొని ఓరికే ఉంటాను అనుకుంటున్నావా? ఇవన్నీ చూస్తుంటది. బాగా చెప్పారు, కరెక్టే బుడ్డి, నువ్వు చేసేది అదే బుడ్డి. చాలా కలర్ఫుల్ గా బాగుంది. ఈ ప్యాన్ పెట్టి చాలా రోజులు అయిందని పెట్టా. కరెక్టే కదా, చాలా రోజులు అయింది, బాగుంటుంది. ఎంతసేపు ఫ్రై అవ్వాలి? ఇదా
కొంచెం సిమ్లో పెడదాం, కొంచెం మీడియంలో పెట్టేసి బుడ్డి కాసేపు ఇలా ఫ్రై చేసి మీడియంలో ఉంచుతా. దాని తర్వాత కొంచెం తగ్గిస్తా, ఒక 5 minutes తర్వాత. మీడియంలో ఉంటే కొంచెం అది వాటర్ ఉన్న వచ్చేస్తుంది. మరి లోలో పెట్టామనుకోండి గంట పట్టిద్ది, అంతైనా అరగంట పెట్టి అయితే పడుతుంది అది ఉడికేసరికి. స్వీట్ కదా కొంచెం టైం పడుతుంది. ఇంకా క్యారెట్లు తొందరలేదు బుడ్డి. ఇది బెస్ట్ స్వీట్ తెలుసా, ఎవరైనా వస్తుంటే ఆ మ్యాంగో కస్టర్డ్ ఒకటి, కస్టర్డ్ కూడా కాదు బేసిక్ గా, ఫ్రూట్ సాలెడ్ ఒకటి, ఇది ఒకటి, ఈజీ కదా పనులు. జస్ట్ ఫ్రూట్స్ కట్ చేస్తే అయిపోద్ది దానికి. అవును, కాకపోతే అది ఇంకా పని ఎట్లా అంటే కొన్ని సర్టన్ ఫ్రూట్సే బాగుంటాయి దాంట్లో వేయటానికి. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాటర్ మెలన్ ఉంది, అది బాగుంటుంది వేయటానికి. కానీ ఆపిల్స్, మ్యాంగోస్, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, బనానాస్ అంటే మేజర్ గా అవే ఇంకేం పెద్ద బాగుంది. కివి వేస్తే బాగాలేదు. మొన్న నేను పెరుగులో వేసుకున్నా స్టిల్ అప్పటికప్పుడు తినాలి, కానీ కొంచెం ఎక్కువసేపు ఉంటే చేదు వచ్చేస్తుంది సీడ్స్ వల్ల. ఇది ట్రాన్స్లూట్ లాగా అట్లా అవుతుంది కదా, వాటర్ అంతా వదిలేస్తుంది కదా, కొంచెం టైం పట్టిద్ది. ఈ లోపల నేనేం చేస్తాను, లిడ్ పెట్టేద్దాం, తొందరగా అయిపోయింది బుడ్డి. సో ఎంతవరకు కుక్ అయింది ఇప్పుడు వేస్తావా? దాన్ని అడిగి చెప్దాం బుడ్డి ఎంతవరకు కుక్ అయింది. ఎందుకు నీకు అన్నీ తెలుసు అని ఫీల్ అవుతావు కదా, చెప్పేసి అడగకుండానే చెప్పాలి. చూడండి, నువ్వు డైలాగ్ ఆలోచిస్తున్నావా? కాదు, దాంతో మాట్లాడుతున్నావా? అడుగుతున్నా దాన్ని, సీక్రెట్ లాంగ్వేజ్. అడిగి చెప్పమంటే అది మాట్లాడలేదు కదా, మనం మాట్లాడకుండా అడగాలి. అడిగినప్పుడు అది మాట్లాడకుండానే నాకు చెప్పింది, నాకు తెలుస్తుంది. ఏం చెప్పింది? అవును, నేను మాట్లాడను. ఏం చెప్పింది? నేను కూడా మాట్లాడకూడదు, చెప్పాలి కదా, మాకు దాని భాష రాదు కదా. ఏం చెప్పింది చెప్పు. ఓ పెట్టవారిందా? నాకు ఇంకా బాగా అర్థమైంది అందరికంటే ముందల. సాయితి వీళ్ళిద్దరికి కలిపి చెరొక వాత పెట్టవారింది. అబ్బా సరే గాని 50% కుక్ అయింది బుడ్డి. ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పు. షుగర్. చాలా మంది పాలు వేస్తారు ఉడకాలని, నాకు అది ఎప్పుడు అట్లా నచ్చదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇరిగిపోద్ది పాలు కూడా, అంతసేపు దాని బదులు కాసి చల్లార్చిన పాలు వేయటం అదంతా చేస్తాము. ఇంకా అంత టైం ఎందుకని డైరెక్ట్ ఫస్ట్ షుగర్ వేస్తా. ఓకే, షుగర్ సాయితీ చూపిస్తుంది, మేము వాడే షుగర్ దీంట్లో ఎక్కువ లేదు, లోపల ప్యాకెట్ ఉంది బుడ్డి. సరే నువ్వు ఇది అయ్యి నేను దాని తర్వాత ఇట్టించెల్లు ఇటెల్లు అది తీసుకురా. సరే నువ్వు చెప్పైతే లోపల ఎందుకు బుడ్డి బ్యాక్వర్డ్స్ నడుస్తున్నావు? దేని ఏం చెప్పమంటావు నన్ను? నన్ను ఏం చెప్పమంటావు? ఎంత షుగర్ వేస్తున్నా చెప్పు. ఎంత షుగర్? ఈ షుగర్ సరిపోయేటట్టు చూడబోద్ది. ఎగ్జాక్ట్లీ సరిపోయింది అనుకుంటా కదా, కానీ డబ్బా ఖాళీ చేయటం ఎందుకు, తీసుకురా. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ షుగర్ లైక్ అన్ని చోట్ల దొరికింది, కానీ మేము కాస్ట్కోలో తెచ్చుకుంటాం. ఎందుకంటే ప్రతి స్వీట్ అన్నిట్లో మేము ఇదే యూజ్ చేస్తాము. ఇది లైక్ రా కేన్ షుగర్ అండ్ ఆల్ లైక్ చాలా టేస్టీగా బాగుంటుంది. షుగర్ ఇన్ రా, అది బ్రాండ్ పేరు షుగర్ ఇన్ రా. ఇది ఆర్గానిక్ బ్రాండ్ పేరు అది, కానీ రా కేన్ షుగర్. ఇదిగో చూడండి, అసలు బెల్లం మళ్ళీ స్మెల్ వస్తుంది బుద్ధి. ఇది చాలా బాగుంటుంది కూడా. అవును, ఇట్లా ఉంటుంది. సో ఇది మేము అన్నిట్లో ఇట్లా ప్రతి స్వీట్లో దేంట్లో అయినా ఇదే యూజ్ చేస్తాము. ఎవరికి ఈవెన్ చాలా మందికి చేయాలన్నా ఇదే యూజ్ చేస్తాం. ఐ థింక్ ఇది యూజ్ చేస్తే నీ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. దాని తర్వాత కలర్ వస్తుంది. వైట్ షుగర్ అనుకోండి తెల్లగా ఉంటుంది కదా, ఇది కొంచెం బ్రౌన్ షేడ్ లో వస్తుంది, బాగా అనిపిస్తుంది బుద్ధి. సో వైట్ షుగర్ అయితే మేము తేవటమే మానేసాము అసలు. ఎప్పుడు వీళ్ళు ఎప్పుడైనా కేకులు ఏదో చేసినప్పుడు ఆ పౌడర్ షుగర్ ఏదో తెచ్చి పెట్టారు, అది ఒకటి ఉంది అంతే. ఎందుకంటే అది తప్పదు, పౌడర్ షుగర్ కావాలి కదా బుడ్డి. దీంట్లో వేసుకుంటా బుడ్డి ఫస్ట్, ఓకేనా? పని అయిపోద్ది కదా ఉంది, కానీ మళ్ళీ డబ్బా ఖాళీ చేసుకోవడం ఎందుకని కొంచెం ఉంచుదాం. మళ్ళీ ఏమైంది తెలుసా, నేను ఎప్పుడైనా ఇలా మోస్ట్లీ ఉంచుకుంటా, తెలియదు కదా ఇది. ఒకసారి మొత్తం అయ్యో షుగర్ అనుకునే లోపల అక్కడ ఉంటది కనీసం, అప్పుడు తెచ్చేస్తా. లిస్ట్ లో రాసుకున్నాం అనుకోండి, ఇంక తెచ్చి పెట్టుకో. ఇదిగోండి ఒక ½ కప్ వేస్తా బుద్ధి. నా అందాజా ప్రకారము మనం ఇప్పుడు వేసింది 5.5 కప్స్ దాకా వేసాం కదా, 5 అనుకోండి, ½ కప్ వేస్తున్నా ఎగ్జాక్ట్ గా, చాలు. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్స్ ఆల్రెడీ స్వీట్ గానే ఉంటాయి కదా. దీన్ని తల కొట్టేసిన పెద్ద డిఫరెన్స్ అంటే నిండుగానే వస్తుంది కదా బుడ్డి, క్యారెట్ లాగా నొక్కక్కర్లేదు. వేస్తున్నాను. 50% కుక్ అయింది, 50 కాదులేదు 60-70% దాకా అయిపోయింది. క్యారెట్లు పైగా ఈ క్యారెట్లు ఏందో స్వీట్ గా, ఇప్పుడు స్మెల్ కూడా చూసావా ఆల్రెడీ స్వీట్ వచ్చేస్తుంది. అవును, లేదు మాకు ఇంకా కావాలనుకోండి ఇంకొకసారి చేసేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు, ఏముంది మెల్ట్ అయిపోద్ది ఈజీగానే.
వేడి మీద బుడ్డి మీరు ఇంకా కొంచెం స్వీట్ గా కావాలనుకుంటే కొంచెం వేసి వేడి చేసుకోవటం. ఇంకో ఒక 1/4 కప్ అట్లా 1/4 కూడా అవసరం, ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోయింది. ఎందుకంటే చాలా స్వీట్ అయిపోయింది చూడు, ఆల్రెడీ నీకు షుగర్ చాలానే పట్టింది దీనికి బుడ్డి. మెల్ట్ అయిపోయింది కదమ్మా. ఇది చూడటానికి బాగుంటదని గిన్నె పెట్టా, కరెక్ట్ గానే పెట్టాను. ముందు నాస్టిక్ అనుకున్నా బుడ్డి, అయ్యో ఈ గిన్నె వాడి చాలా రోజులు అయిందా పాపం అనిపించింది. సో ఇది మళ్ళీ కుక్ అవని ఇంకొక 10 minutes కుక్. అది షుగర్ కొంచెం పాకం లాగా వస్తుంది, అప్పుడు బాగుంటుంది. నేను మెల్ట్ అవనిచ్చి తీను. టైం ఎంత అని చెప్పు, ఒక 10 నిమిషాలు టైం పెట్టు. టైం ఇప్పుడు 2:11 అయింది. 2:20 వరకు కుక్ అవనిద్దాం. సరే అయితే సిమ్లో, మరీ లోలో కాదు కానీ మీడియం లోలో పెట్టా. ఓకే అయిపోయిందమ్మా. టైం చూడు, టైం చూసి నాకు మాట్లాడతాను. 2:17. ఇంకా 2 minutes ఉంది ఇచ్చిన టైము. ముందే మాట్లాడమంటావా? ఏం వేస్తావు ఇప్పుడు నెక్స్ట్ చెప్పేసి? బౌల్ తెచ్చుకోమంటావా? తింటానికా? కొంచెం పాలు వేయాలి, టేస్ట్ మొత్తం ఇప్పుడే వచ్చింది. పాలు వేసి నాకు ఎక్కువ కుక్ అవ్వాలి. సాఫ్రాన్ మిల్క్ వేస్తావు కదా, ఇంకా వేయాలి? కొంచెం వేయాలి నాన్న. సరే ఆ లోపల ఇలాచి దంచమంటావా? ముందు పాలు ఇచ్చేసి చెప్తా. సాఫ్రాన్ మిల్క్ చివర్లే. చూడండి అమ్మోళ్ళు అక్కడ నిలబడి, నేనేమో అటు ఇటు వాక్ చేస్తా, అన్ని చేస్తా ఉండాలి. ఇది చూడండి, మనం క్యారెట్ ఫ్రై అయినట్టు అయింది బుడ్డి. అన్ని వాటర్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇంక మొత్తానికి ఇప్పుడు మనం పెట్టి 15 minutes కూడా అవ్వలేదు, అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. అది వేస్తామా? కప్ మెజర్ చేసుకుంటాం. ఎన్ని వాటర్ కాదు, ఎన్ని పాలు. అవునా, ఎంత వేస్తావు అలాగే కొట్టుకో బుడ్డి. నాకు ఈ చేత్తో బ్యాన్, మీలాగా నేను లెఫ్ట్ హ్యాండ్లు కాదు. వీళ్ళకైతే ముందు లెఫ్ట్ హ్యాండ్, మీ డాడీకి నీకైతే లెఫ్ట్ హ్యాండ్లు, నాకైతే రైట్. సో ఒక 1/2 cup మిల్క్ వేస్తున్నా. ఎంత చక్కెర వేసాను కదా అంత పాలు. ఓకే 99.999% షుగర్ కూడా సరిపోద్ది. కావాలంటే సరిపోయిద్దానే అమ్మా. 100% షుగర్ సరిపోయిద్ది. అంటే మీకు ఇంకా స్వీట్, మేము కొంచెం ఎక్కువ స్వీట్ తింటా అంటే ఇంకొంచెం వేసుకోవచ్చేమో, కానీ మామూలుగా అయితే ఇది మరీ ఎక్కువ ఓవర్ స్వీట్ ఉండదు, అట్లా తక్కువ మైల్డ్ ఉండదు, మీడియం కరెక్ట్ గా సరిపోద్ది. ఇప్పుడు బంగారం పాలు వేసాను కదా చూడ, అన్ని పీల్ చేసి. మనం దీంట్లో కుక్ అవడానికి కాదు అది వేసేది, టేస్ట్ కి. కలరు టేస్ట్ చేంజ్ అవుతుంది అది. అట్లా కోల్డ్ మిల్క్ వేసినా పర్లేదు, ఏం కాదు. ఇంకా అంతా ఆల్రెడీ షుగర్ అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వేసి ఒక 2 minutes ఉంచేసి అప్పుడు సాఫ్రాన్ మిల్క్ ఇలాచి అంతే. మొత్తం వచ్చేసిందిలే నాన్న కలర్ చూడు. ఆల్మండ్ మిల్క్ కూడా చేయాలి బుడ్డి ఒక రోజు అనుకుంటున్నా, అట్లానే అయిపోతుంది. సాఫ్రాన్ లేకపోతే వేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడే నువ్వు అనేళ్ళకి నాకు ఒకటి గుర్తొచ్చినా, వేయాలని ఏం అక్కర్లేదు. ఇదేం కలర్ టేస్ట్ కి అనమాట, కలర్ కాదు. బేసిక్ గా కలర్ ఎలా కనిపించదు కదా. అవును, ఏమంటున్నా ఏం గుర్తు. ఇది వేసేస్తున్నాను నా సాఫ్రాన్ మిల్క్. మేము నాగ్డాలో ఉన్నప్పుడు బుడ్డి చూసి వాళ్ళకి గుర్తొచ్చింది. ఎన్ని క్రియేటివిటీలు ప్రదర్శించేవాళ్ళం అంటే, నేను ఎవరైతే చెప్తే అది బుడ్డి అది దంచటం కన్నా నీకు సౌండ్ ఎక్కువ వస్తుంది బుడ్డి. ఏం దంచుతున్నావు? ఫాస్ట్, చాలా మంచిగా దంచు, ఫాస్ట్ గానా? పెద్ద పిల్ల వచ్చింది ఇప్పుడు కిందకి. నన్ను ఎందుకు లేపారు అనిత? సంజన మధ్యాహ్నం అయింది అందుకని లేపేయమని. అప్పుడు బుడ్డి ఇందాక స్టోరీ చెప్తున్నా మధ్యలో, ఫోన్ ఛార్జింగ్ అయిపోతే వేరే ఫోన్ మార్చాను. అయిపోయింది. సాఫ్రాన్ మిల్క్ కూడా వేసేసాను. చెప్పు. సాఫ్రాన్ కలర్ కాదు, టేస్ట్ కి. దీంట్లో అంతే, కలర్ లో కనిపించదు. కలర్ అట్లాగూ అది ఆ కలర్ వేసినా అయిపోయినా అట్లానే. అదే మన స్వీట్స్ లో అయితే కనిపిస్తుంది కదా, ఇట్లా పొంగలి, రవ్వ కేసరి వాటి. అవును. ఇంకా నీదే బుడ్డి లేట్, నాదేం లేదు. ఇలా ఇట్లా దంచేద్దామా మంచిగా? నేనైతే ఇట్లా వాటరీగా ఏం చేసుకోను. ఎవరికన్నా కొంచెం నీళ్ళగా కావాలనుకోండి బుడ్డి, రేపటికి ఇంకా తిక్ అవుతుంది కదా, ఎక్కువ ఉంది అనుకో. ఇది మనకైతే ఎక్కువ లేదు, అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇంకొంచెం వాటర్, కొంచెం పాలు మిక్స్ వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చేస్తే, కొంచెం వాటరీగా ఉంది అనుకోండి, అప్పుడు రేపటి కొంచెం గట్టి పడుతుంది. ఇది మాకు రేపటి వరకు ఉండదు. మనం మిల్క్ వేసినప్పుడే ఇంకొంచెం వాటర్ మిల్క్ వేసుకోవచ్చు. యా అయితే ఏందమ్మా నా స్టోరీ ఏంది? స్టోరీ చెప్తున్నా. మధ్యలో సంజన పిలిచింది. నిజంగానే మేము సౌండ్ అవుతుంది కదా, ఏమవుతుందని వచ్చింది. అయితే మేమేం చేసేవాళ్ళం తెలుసా,
ఆల్మండ్ మిల్కులు ట్రై చేసాం, లెస్సీలు అసలు తెగ తాగేవాళ్ళం, ఆల్మండ్ లెస్సీలు కదా మామూలు, అదే కదా పంజాబ్ లెస్సీలు అనమాట ఇవి. అసలు అప్పుడు ఎవరైనా చెప్తే చాలు టపటపా అనేది ట్రై చేసేది. అప్పుడు ఇవన్నీ లేవు కదా బుడ్డి, సొంతంగా ఎవరైనా చెప్పించుకోవడం ట్రై చేయటం అనమాట రెసిపీలు. అప్పుడు ఇంకొకటి మా క్రియేటివిటీ ఏం తెలుసా, ఐస్ క్రీమ్ చేసుకున్నాం. ఐస్ క్రీమ్ చేసారా? అందరికి పెట్టేదాన్ని. ఇప్పుడు దుబాయ్ లో జ్యోతి ఆంటీ ఉంది, దాని తర్వాత ఇంకొకరు పద్మ ఆంటీ అని ఉండేవాళ్ళు. జ్యోతి ఆంటీ మీకు తెలుసు, వాళ్ళకి కూడా వెళ్ళాంగా, దుబాయ్ లో ఉంటది ఒక ఫ్రెండ్, ఆ అమ్మాయి. తర్వాత ఇంకో పద్మ అని ఉండేది అనమాట. అందరం అప్పుడు సేమ్ అప్పుడే మ్యారేజెస్ అయ్యి వచ్చాము. మన ఇంటికే వచ్చేవాళ్ళు ఎప్పుడు రమ్మంటే. అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రియేటివిటీ ఉపయోగించి వాళ్ళకి పెట్టేదాన్ని. భయపడే వాళ్ళు అప్పుడు, లేకపోతే అందరం కలిపి చేసుకునే వాళ్ళం అనమాట. అసలు అప్పుడు డిఫరెంట్ ఉండేది బుడ్డి. ఏందో బుడ్డి ఆ రోజులే వేరు బుడ్డి అబ్బా అని మేము చెప్పారు. రేపు మీరు కూడా సేమ్ ఇలానే చెప్తారు. మా మమ్మీతో వంట చెప్తాము. మేమేం చెప్పాం, మేము ఎట్లా చెప్తాం అంటే వీడియో చూసుకోండి అని చెప్తాం. వీళ్ళు తెలిస్తే అట్లా ఇదిగో నన్ను ఎందుకు కొట్టాడు నాకు చెప్పి. ఇప్పుడు అప్పుడు ఆ రోబోలు వచ్చుంటాయి కదా, అవి తిడతాయి. వీడియో చూసుకునేది ఏంది, అదేంది, ఏ టైంలో ఉన్నారు మీరు, పిచ్చి మొహాల్ లాగా ఉన్నారు అంటే. అదే కదా ఇది వేస్తున్నా, ఇది ఫోటో. ఇప్పుడేమో మీరు లేటెస్ట్ జనరేషన్ లో వీడియోలు ఇన్స్టాల్ అంటున్నారు, అప్పుడు అవి తిడతాయి ఎక్కడో ఉన్నారు మీరు. సరే పెట్టి ఇదిగో ఇలాచి నాన్న. సో 7 ఇలాచి వేసావు, నేను ఈ టీలో వేసుకుంటాలే నాన్న. ఓకే దీంట్లో వేసేసి. ఎందుకు ఉన్నాయి ఇక్కడే, నేను టీ పెట్టుకుంటా. ఇప్పుడే పెట్టుకుంటావా? ఇది అయిపోగానే నెక్స్ట్ తిన్న తర్వాత ఏదైనా హాట్ గా తిని అప్పుడు టీ పెట్టుకుని తాగి పడుకుంటా. సరే, దాని తర్వాత ఈవినింగ్ ప్యాకింగ్ వీడియో కూడా ఫిల్మ్ చేసుకో. మర్చిపోయా బుడ్డి, నేను నీకు హెల్ప్ చేస్తా. ఇది పెట్టిన తర్వాత నువ్వేం చేస్తా అంటే, నీకు కావాల్సిన నాకు తెచ్చి ఇవ్వు, గబగబా కట్ చేసిస్తా, నువ్వు బొరుగులు ఉప్మా చేసుకొని తినే. సరే అది ఫస్ట్ చేసేసి, అది ఫస్ట్ పని చెయ్యి. సరే పాపమని మీరు పని చేసుకోకూడదు, అయిపోయింది, అది ఇచ్చేసి. సో ఇవి అయితే క్యాష్యూస్, రైజన్స్, ఇక సాహితీ కోసమే వేసేస్తున్నాను. నెయ్యి, క్యాష్యూస్, రైజన్స్. ఇట్లా ఇంకొక ఇంగ్రీడియంట్ వేయచ్చు బుడ్డి, చెప్పేదా? ఆల్మండ్స్. ఇప్పుడు చూడు ఎలా ఎంత బాగుందో, చూసావా? హ్యాపీగా ఉంది. అది కూడా చూడటానికి కూడా. డ్రై ఫ్రూట్స్ అయినా పిస్తా. పిస్తాను ఏం చేయాలంటే కట్ చేయాలి, చాలా బాగుంటది. అవును, చూడటానికి పైన గ్రీన్ ఆరెంజ్ కలర్. అవును, అప్పుడు మొన్నటి వరకు ఉన్నాయి, తెగ తిని అయిపోగొట్టాం. రోజు మమ్మీ డాడీ అదే పని. దేవుడి దగ్గర పిల్లలు తింటారేమో అనుకుంటారు కదా, కాదు వీళ్ళిద్దరు. అప్పుడు దేవుడికి ప్రసాదం అయ్యి అయిపోయిన తర్వాత క్యాష్యూస్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బాలు కూడా అయిపోయినాక అప్పుడు వేసుకొస్తాం మళ్ళీ. అప్పుడు అవి రోజు దేవుడి దగ్గర పెట్టేది, ఒలుచుకొని తినేది అంతే. ఇప్పుడు అయిగా సన్నగా చాప్ చేసి పైన వేసాం అనుకోండి, బాగుంటుంది. తెచ్చుకోపో బుడ్డి, గిన్నె తెచ్చుకోపో, మళ్ళీ నీ పాపం లేట్ అయిపోద్ది, నువ్వు తినాలి కదా బ్రేక్ లంచ్. తినలేదు నేను ఇంకా. సరే ఇంకా ఆపేస్తున్నాను నాన్న. ఫోటోలు తీయమా, ఇదేంటి ఫోటోలు అన్న, స్పూన్లు తీయమంటే ఇంత పొడుగ్గా తీసింది, లోపల పెట్టేసి ఈ స్పూన్ కాలుతుంది. పర్ఫెక్ట్ తిన్ను అయింది, ఇద్దరం కలిసి తినాలి. వద్దు, నువ్వు వేడిగా ఊపుతావు ఇప్పుడు దాన్ని ఊపి తీసుకో. నేను కూడా తిన్నాను అయితే. ఎందుకులే బుడ్డి నీతో శాడీస్ ఉంది గోల. నా పర్ఫెక్ట్ బైట్ అయితే క్యాష్యూ అండ్ రైజన్ ఉండాలి. నేనేమో రైజన్ ఒకటి పెట్టుకున్నాను ఫస్ట్. చాలా బాగుంది, నెయ్యి టేస్ట్ వస్తుంది అండ్ ఈ క్రంచీగా ఉన్నాయి కదా. అట్ ద సేమ్ టైం క్యారెట్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఓవర్ కుక్ అసలు అవ్వలేదు. ఇంకా ఓవర్గా అయితే అదేం కనిపించదు బుడ్డి. ఇది బాగుల్లా ఇంకా అయినా మనం మూత పెట్టాం కదా నా, కొంతసేపుడికి కొంచెం డిఫరెంట్. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మా. క్యారెట్ హల్వా ఏదైనా ఇట్లా వేడిగా తింటే ఇంకా బాగుంటుంది, చల్లెత్తి కూడా బాగుంటుంది అనుకోండి. క్యారెట్ హల్వా చల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మేము అక్కడైతే ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు తినేవాళ్ళం, రోజు అన్నం తిన్నాక ఒక బౌల్. నిజంగా బుడ్డి అట్టే తిన్నాము, జోక్ కాదు. ఇది చాలా ఈజీ టు మేక్ కూడా, అందుకనే రోజు తినేవాళ్ళట్టుంది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. మేమైతే డైలీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేస్తాము అండ్ యూట్యూబ్. సో మీరు మా ఇన్స్టాగ్రామ్ చూడాలనుకుంటే @akka&challi అని చెక్అవుట్ చేయొచ్చు. See you tomorrow in another video. Bye. Free drinks on that.